31 వస్తుంది. మా దోస్తు వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు. అసలు వీళ్ళకు దావా తీసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఈరోజు ఎలాగైనా 500 ఇచ్చి 1000 రూపాయల మందు తాగాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే తమ్ముడు, ఎక్కడికి పోతున్నావు? ఒకసారి రా. 31 దావత్ చేసుకోవడానికి వెళ్తున్నా. బచ్చ పొరాలు, దావత్ అంటే థమ్సప్ అయి ఉంటుందిలే. థమ్సప్ ఈ రోజుల్లో తాగుతుండా? ఇయ్యాల ఎట్లయినా సరే ఒక కాటన్ బీర్లు తాగినాకనే లెక్క. అలా తాగితే లివర్ ఖరాబ్ అయిపోతుందిరా. బొంగులోది నా లవర్ అయిపోయింది. నా లడ్డూలో లివర్ ఉంటే ఎంత పోతే ఎంత. ఏంటి, నీకు లవర్ కూడా ఉందా? అయినా ఒక్క లవర్ పోతేందన్నా, నాకు ఇంకా 4 లవర్లు ఉన్నారు. మీలాంటి వాళ్ళ వల్లే గారా మాలాంటి వాళ్ళు సింగిల్ గా మిగిలిపోతున్నారు. సరేనా, నాకు తాగడానికి టైం అవుతుంది, నేను పోవాలి. సరే వెళ్ళు. చిచి, బుడ్డ పొరగాలు దావత్ చేసుకుంటున్నారు. మేము గొడ్డుకున్నాం. దావత్ అంటే ఒక్కడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇలా అయితే కలదు, అందరికి కాల్ చేసి గెలకాలి. చెప్పురా. అరే, మీకు కొంచెమైనా సిగ్గుశరాలు ఉన్నాయారా? లేవురా, ఇంతకు ముందుగా సిగ్గుపడిపోయినాయి. ఏం పోయినాయిరా? సిగ్గుశరం. ఈ ఎటకరలకేం తక్కువ లేదు. మన దోస్తులందరినీ తీసుకొని మన అడ్డ మీదకి వచ్చేసాయి. సరే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. పువ్వా మందు బాబులం మేము, మందు బాబులం. అరే 31కి దావత్ ప్లాన్ చేస్తున్నాం, నువ్వేమంటావు? నేను సరదాకి ఫుల్ తాగుతా. నువ్వు 31 దావత్ అంటున్నావు, చూసుకో మళ్ళా. అరే 31 దావత్ స్టార్ట్ కాకముందుకే ఊగుతున్నావేంద్రా? ఇప్పుడు నేను ఊగుతున్నా కావచ్చు, కానీ దావత్లా మీ అందరినీ ఊపుతా. మీ అందరికి ఈరోజు 31 కావచ్చు, కానీ నాకు ప్రతిరోజు 31. క్వార్టర్లో వాటర్ లేకుండా తాగుతా. దట్ ఈస్ మై కెపాసిటీ. జాగ్రత్త 90. క్వార్టర్ దాగి స్కూటర్ మీద పోతే పోలీసులు మీటర్ నొక్కుతారు. ఈ 90 గాడు ఎవ్వరికి భయపడడు. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ రా బామ్మర్ది, తెలంగాణ. తప్పలేదు, వీడి తాగిన ముందు బాగానే పనిచేస్తుంది. అరే ముందే చెప్తున్నా, మనిషికి 1000 రూపాయలు వేసుకొని గట్టిగా ఎంజాయ్ చేద్దాం. అరే నేను 300 ఇస్తానురా. ఎందుకు? అరే నేను మందు తాగాను కదరా, నా థమ్సప్ మందం నేను పైసలు ఇస్తాను అంతే. అరే నువ్వు మందు తాగకపోయినా స్టఫ్ అయితే మింగి తింటావు కదరా, అది పద్ధతే గారా. అరే నువ్వు ఇచ్చే 1000 రూపాయలకు 2000 రూపాయల స్టఫ్ నువ్వే తింటావు, అవునా కాదా? నువ్వు ఇట్లా 1000 ఇయ్యా గియ్యా అన్నావనుకో, నిన్ను తీసి ఆ పొయ్యిలో నొక్కుతాం. అబ్బో అంత పని మాత్రం చెయ్యదురా బాబు, నేను కూడా 1000 ఇస్తానులే. అరే అందరూ పైసలు ఇయ్యరి. అరే 90, ఈ పైసలు తీసుకొని పోయి మటన్ తీసుకురాపో. అరే పోయిగా 90 పైసలు ఇచ్చినవేంద్రా? అరే వాణ్ణి మటన్కి పంపిద్దాం, మనం ఇద్దరం కలిసి వైన్స్కి వెళ్దాం. మనం వైన్స్కి వెళ్ళి వచ్చే దారిలో షెరొక బీర్ వేసేద్దాం. అబ్బా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే నాకు థమ్స్అప్ తీసుకొని వస్తారుగా? అరే అలాగే స్టఫ్ కూడా. అరే ఊకే స్టఫ్ అని చంపుతున్నావేంద్రా? నువ్వు ఇంకోసారి ఉరినావనుకో, నువ్వు తాగే థమ్స్అప్లో ఎండ్రిని కలుపుకొని వస్తా, తాగితే పిడాత తస్తావు. అనవసరంగా మటన్ కొనడం ఎందుకు, ఎక్కడైనా మేక దొరికితే దొంగతనం చేసుకొని పోదాం. మిగిలిన ఈ 1000తోని సోయి లేకుండా తాగొచ్చు. వీడెవడో బొగ్గాడు
మేకను నా కోసమే మేకకు కట్టేసినట్టున్నాడు. ఎలాగైనా మేకని లేపేయాలి. మళ్ళా ఇట్లా టైంకి వచ్చారు.